శివుడు అంతఃపురానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మైత్రేయుడు విదురుడితో చెప్తున్నాడు, శ్రీహరి యొక్క పదములను రూపాన్ని చూడటం చేత ధ్రువుడు పవిత్రుడైపోయాడు. చనిపోయినవాడు తిరిగి వస్తారా? ఎక్కడో వీడు ఉన్నాడు, 5 ఏళ్ళు చనిపోన్నాడు, పసిపోన్నాడు, ఎక్కడో వెళ్ళాడు, వీడు వస్తాడు అనుకుంటారు, ఎక్కడికి దేశం అనుకుంటా ఉంటాడు. అలా అసలు పోయినవాడు తిరిగి రావడం అనేది ఎక్కడైనా విన్నారా? చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. నేను ఎంతో దౌర్భాగ్యాన్ని అని వాడు విచారిస్తున్నాను. అలాంటి సమయంలో కొడుకు వచ్చాడు అని చెప్పి మాట్లాడుతుంటే ఆ చెప్పిన వాడికి విద్యాలయాలు అవి ఇచ్చి కొడుకు కూడా పట్టుకు వెళ్ళారు, రథం ఎక్కువ వెళ్ళారు. బ్రాహ్మణులు ప్రవృత్తులు బంధువులు అందరూ వెళ్ళారు. ప్రేమతో రథాన్ని కాదంటారు, గుడిని సమీపించాడు. అతని విష్ణుపాదాన్ని అర్పించి ఎవరు ధ్రువుడెవరు విష్ణుపాదాన్ని అర్చించి కోరికలు తీర్చుకున్నవాడు, భగవంతుడి దృష్టిలో ఆపాదాన్ని పోగొట్టుకున్నవాడు. అలాంటి వారు చూసేప్పుడు సంతోషించారు. సంతోషించి అతను భగవంతాన్ని వెళ్ళాడు ధర్మేశ్వరుతో. సృష్టి ఉన్నంతకాలం కీర్తి నడుపుతున్నట్టుగా ఇప్పుడు తల్లి ఆశిస్తులు పొంది ఇదంతా ఎవరికి వచ్చింది? ఆ పిల్లల యొక్క నిర్లక్ష్యం మూలంగా నిరసన మూలంగా వచ్చింది అని ఆ తల్లి నమస్కరించాడు, పురుషుకి నమస్కరించాడు. దానికి అపకారం చేసేటప్పుడు తల్లి కూడా నమస్కరించాడు. చూసేటప్పటికి ఆమె కృతజ్ఞత స్వరంతో చిరంజీవ రాసేటప్పుడు భగవంతుడు ఎవరి పట్ల మైత్రి ప్రేమ వాత్సల్యం చూపిస్తాడో వాళ్ళందరూ కూడా శుభ్రులు పడుతూ ఉంటారు. ఇలా చక్కగా ధ్రువుడు తండ్రి, అలాగే ధ్రువుడు తమ్ముడైనటువంటి సంవత్సరం ఉత్తముడు వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం చక్కగా ఉన్నారు. అలాంటి సమయంలో వీళ్ళు ఏరుని ధ్రువుడు ముఖాలు అంటే కొడుకుతోటి ఆ నగరంగా తిరుగుతున్నారు. అలా తిరుగుతుంటే అందరూ కూడా శుభసూచకంగా తెల్లదారాలు, పళ్ళు, పేరాలు, అక్షరాలు, రూపాంతరాలు ఉన్నారు. ఇందులో కొన్ని లక్షణాలు అంటే పేరాలు అలా ఎందుకంటే పేరాలు తయారులో ధాన్యాన్ని బాగా వేడిగా ఉండేటువంటి దాంట్లో వేస్తే పటపట పేరుతూ ఎగురుతూ అది దానికి పనికొచ్చే పదార్థంగా మారుతాయి. తినడానికి వీలే పదార్థం దానికి తెలియదు మారుతాయి. అందులో ఎక్కడం ఎలాగంటే వీడి వంశం అలా పెరగాలి అని అర్థంటున్నారు. ఆ పేరాలలో ఎలా ఎదుగుతాయో వీడి కట్టుకుంటాక అలా వంశం పెరగాలి. మరి పూర్వాలు ఏంటంటే అన్నారు అండ ప్రవహంచి పురుషం పురుషం మరి ప్రతి కడుపుకి వేళ్ళు ఉంటాయి. ఇంటి దగ్గర ఒకళ్ళంటే మన బయటపడి ఎందుకు వస్తాయి? ప్రతి కడుపుకి వేళ్ళు ఉంటాయి. అలాగే మీ వంశం వృద్ధి పొందాలి అని అర్థం. దేవేంద్రుడు స్వర్గంలో దేవేంద్రుడు రాజభవనంలో తన భవనంలోకి ప్రవేశించినట్టుగా ధ్రువుడు తన తండ్రితోటి తమ్ముడితోటి ఆ రాజ్యసభలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ధ్రువుడు కుబేరుడు యొక్క స్నేహితుడైనటువంటి ముషికులు అనే వాడితో యుద్ధం చేశాడు, సంరక్షణ చేశాడు, వాడిని కాపాడాడు. అంగపుత్రుడు అయినటువంటి దేవుడు అంగరాదేవి చేసినట్టు జనవిష్ణు గురు కనుకొని అవల విమాన వ్యక్తి కొనకు నిమిపుతూ తన వేగ గొప్ప మనుషుల ఎందుకొని గురు అంశలుకోవడము చరిచరిక సగ్రహమండలము త్రైలోక్యము సప్తముని మండలము గరుడు ధరించి అవ్వన కదనుడు హరిపదము ముందు తల్లిటువంటి సూర్యుని చూశాడు. తర్వాత విమానం ఎక్కాడు ధ్రువుడు. అప్పుడు దేవత ఇతని మీద పూర్వశక్తి పెట్టాడు. ధ్రువుడు ప్రధానంతో చాలా రోజులు ప్రయాణం చేసి గ్రహమండలాన్ని, ముందులో కానీ సప్తర్షి మండలాన్ని దాటి విష్ణు
పదం చేరాడు. కార్యవర్గాన్ని జై శ్రీరామ్. చాలా సంతోషం అండి. రోజు కంటే ఎవరికంటే ఎక్కువ మంది వచ్చారు. రేపు ఎల్లుండి కూడా ఇంకా 3 రోజులు ఉంది. గురు శుక్రాచార్యులు 3 రోజులు కూడా ఇలాగే వచ్చి ఈ కార్యక్రమం సుసంపన్నం చేయండి. మన వాళ్ళందరికీ కూడా పొరుగుల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. ఆదివారం పొద్దున్న 8 గంటల నుంచి ప్రారంభమై రుక్మిణీ కళ్యాణం ఉంటుంది. హైదరాబాద్ నుంచి మా గురుదేవుడు బ్రహ్మశ్రీ కల్పశ్రీ రామచంద్రమూర్తి గారు వారి ధర్మపత్ని కూడా వస్తారు. వారు కూడా కాసేపు మన భాగవతం సనాతన ధర్మాన్ని లింక్ చేస్తూ ధర్మాచరణ అన్న విషయం మీద ఒక అరగంట సేపు వారు కూడా ప్రవర్తిస్తారు ఆదివారం నాడు. లేదా అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆదివారం నాడు వచ్చి కార్యక్రమం సుసంపన్నం చేయాలి. రుక్మిణీ కళ్యాణం పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. రుక్మిణీ కళ్యాణం చూస్తారు. అంటే మన వాళ్ళందరూ కూడా పొరుగులో ఉన్నారు కూడా చెప్పి వచ్చి ఇక్కడ ప్రసాదం స్వీకరించి వెళ్ళవస్తుందని చెప్పేసి అందరికీ కూడా చెప్పండి. వాళ్ళ ఎంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదములు. ముఖ్యంగా మనం చంద్రావతి గారికి మరొక్కసారి జయధ్వనాలతో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా చాలా సంతోషంగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ధర్మస్య అధర్మస్య ప్రాణినాం గవాం విశ్వస్య స్వస్తి. ప్రాణానికైనా సరే స్వస్తి చెప్పకుండా లేవకూడదండి. దానివల్ల చాలా దోషం ఉంది. అది కూడా మనకి యాక్చువల్గా భాగవతంలో వస్తుంది. బలరాముడు సూత మహర్షికి జరిగినటువంటి విషయం మన భాగవతంలో అది కూడా వస్తుంది. స్వస్తి చెప్పకుండా